मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. శ్రీ స్వామివారు ఒక భక్తుని యొక్క కోరికతో స్వయం వ్యక్తంగా కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు, చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రంగా స్వయం వ్యక్తంగా స్వయంభూగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారి క్షేత్రం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. ఈ ఆలయానికి స్వామికి పూర్వం నుంచి కూడా సుమారు 400-500 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఈ మద్ది చెట్టు కింద స్వామి ఇక్కడ వెలిశారని చెప్తూ ఉంటారు. స్వామివారు మనకి కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు, మనకి సంజీవపర్తం పట్టినటువంటి స్వామి, అభయాంజనేయ స్వామి, రకరకాలైనటువంటి ఆకృతులు తెలుసు. అయితే ఫలం పట్టుకుని గమన ప్రయత్నం నడుస్తున్నట్టుగా ఉంటాడు స్వామి. కాబట్టి మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఫలప్రదాతగా ఉంటాడని చెప్పి మనకి అట్లా వెలిశారు. అయితే ఈ ఆలయానికి శిఖరం ఉండదు. మద్ది చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రం. ప్రతి ఒక్కళ్ళు కూడా గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని స్వయంగా సేవించుకునేటటువంటి ఆంజనేయ స్వామివారి క్షేత్రం ఇదే. అయితే పూర్వం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారంగా అదే రకంగా మద్ది చెట్టుకి ఆ యొక్క స్వామివారికి ఉన్నటువంటి కథని స్థల పురాణంగా మనకు ఒకటి చెప్పబడుతూ ఉంది. అది ఏంటయ్యా అంటే, త్రేతాయుగంలో మధ్వాసురుడు అనేటటువంటి రాక్షసుడు రావణాసురుడి పక్షంలో ఉండేవాడు. అయితే అతను మధ్వాసురుడు అసుర ప్రవృత్తి కాకుండా నిత్యము కూడా అనుష్ఠానకరుడై ధర్మబద్ధంగా జీవనం కొనసాగించేవాడు. అయితే విభీషణుడు కొలువులో ఉన్నాడు. ఆయన జరుగుతున్నటువంటి రామరావణ యుద్ధంలో ఆ యొక్క ఆంజనేయ స్వామి వారిని చూసి తన ఉపాసనా దైవం అయినటువంటి ఆంజనేయ స్వామి వారితో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో అస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేస్తాడు. అయితే ద్వాపర యుగంలో మధ్వకుడు అనేటటువంటి పేరుతో కౌరవ పక్షంలో పుడతాడు. అయితే కాలక్రమేణా జరిగినటువంటి కురుపాండవ సంగ్రామంలో కూడా అర్జునుడు రథం మీద ఉన్నటువంటి ఆ యొక్క కపిధ్వజాన్ని చూసి ఆ మధ్వకుడు తన యొక్క హస్త సన్యాసం చేసి ప్రాణత్యాగం చేస్తాడు. కలియుగంలో మొదటి శకంలో ఈ ప్రాంతంలో రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో పూర్వం నుంచి కూడా ఇక్కడ మధ్వుడు అనేటటువంటి పేరుతో పుట్టి ఈ ప్రాంతం అంతా కూడా సంచరిస్తూ ఉండేవాడు. కాలక్రమేణా శతాధిక వృద్ధుడైనటువంటి ఆ మధ్వుడు మధ్వ మహర్షిగా పేరు మారేది. అయితే నిత్యము కూడా మనకి దేవాలయం వెనకాల ఒక ప్రవహిస్తున్నటువంటి నది ఒకటి ఉంది. అది ఎర్రకాలువ. ఆ ఎర్రకాలంలోకి వెళ్ళి నిత్యము కూడా తన సంధ్యావందనము అనుష్ఠానాలు చేసుకుని ఒడ్డుకొచ్చి కూర్చుని ఉండేవారు. అయితే ఇలా కొంతకాలం జరిగింది. ఆ మధ్వుడు మధ్వమహర్షి శతాధిక వృద్ధుడయ్యేటప్పటికీ తన యొక్క చేష్టలు ఏవి కూడా, తన యొక్క నిత్య కైంకర్యాలన్నీ కూడా ఎలా చేస్తున్నాడో తెలియని పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక వానరం వచ్చి నిత్యము కూడా ఆ స్వామిని మధ్వమహర్షిని ఎర్రకాలంలోకి తీసుకువెళ్ళి ఆయన సంధ్యావందన అనుష్ఠానాలు అయిపోయిన తర్వాత ఒడ్డుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక ఫలాన్ని ఆహారంగా ఇచ్చేదట. అలా కొంతకాలం జరిగేటప్పటికీ ఆయనకే ఒక సందేహం వచ్చింది. నేను ఇంత వృద్ధుడిని అయిపోయాను, నా నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి, దీనికి కారణం ఏంటి అంటే నాకు సపరలు చేస్తున్నటువంటి వానరాన్ని తదేక దృష్టితో చూస్తాడు. ఆ వానరం ఎవరో కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి. కళ్ళ నీళ్ళతో ఆనంద భాష్పాలతో పాదాలవే పడి, నా ఉపాసనా దైవమైనటువంటి స్వామి, మీరు యుగాలుగా మీ యొక్క దర్శనం కోసం మీకోసం పరితపిస్తున్న మీరే నాకు సేవ చేస్తున్నారా అని చెప్పి బాధపడతాడు. అప్పుడు స్వామివారు ఆయనకి మధ్వుడిని వరం కోరుకోమంటారు. అయితే యుగాలుగా నేను మీకోసం పరితపిస్తున్నాను, అయితే మీతోటి గడిపేటటువంటి సమయం నాకు ఇవ్వట్లేదు, కాబట్టి నిరంతరము కూడా నేను మీ సమక్షంలోనే ఉండాలి అని ఆయన కోరుతాడు. అయితే ఆంజనేయ స్వామి వారు చిరునవ్వుతాడు. ఎందుకయ్యా అంటే, అశోకవనంలో సింసుపా వృక్షంలో సీతాదేవి ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ ఆ యొక్క లంకలో ఉండేది. అయితే ఆ యొక్క సింసుపా వృక్షం మీద నుంచి సీతమ్మ వారిని చూసి, ఆవిడ బాధను చూసి ఆంజనేయ స్వామి బాధపడతాడట. ఎవరైనా సరే ఇటువంటి బాధలు పడుతున్నటువంటి వారందరికీ కూడా నేను కూడా ఒక చెట్టు కింద ఉండి ప్రజలందరికీ కూడా ఉపకారం చేయాలి అని చెప్పి అనుకున్నట్ట. అప్పుడు ఆ కోరికను ఈ రకంగా నువ్వు మద్ది చెట్టు కింద మారు, నేను నీకు నిత్యము
ఫలం ఇస్తున్నాను కాబట్టి ఫలప్రదాతగా ఫలంతో నేను ఉంటాను అని చెప్పి స్వామివారి కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు నడుస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆకృతితోటి స్వామివారిని వెలవటం, మద్ది చెట్టే మధ్వ మహర్షి మద్ది చెట్టుగా మారటం జరుగుతుంది. అయితే స్వామివారి కింద ఆ చెట్టే 5 శిరస్సుల సర్పం మాదిరిగా నీడనిస్తూ ఉండేది. కాలక్రమేణా అది శిథిలావస్థకు చెందింది. సుమారు ఒక 100-200 సంవత్సరాల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా స్వయంగా వచ్చి పాలు పొంగళ్ళు అంటే క్షీరాన్నం వండి నైవేద్యం పెట్టుకుని వెళ్తూ ఉండేవారు. 1976 ఆ ప్రాంతంలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ తర్వాత ఇదే రకమైనటువంటి స్ట్రక్చర్ తోటి 6.5 సైజులో దేవాలయానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ స్థపతి గారైనటువంటి గణపతి స్థపతి గారు ద్వారకా తిరుమల దర్శనానికి వచ్చి ఇటుగా వెళ్తూ ఆయన అంబాసిడర్ కారు ఆగిపోతే ఈ ఆలయంలా కనిపించింది అని చెప్పి చూసి ఇక్కడికి వస్తే స్వామివారి యొక్క ప్రేరణతోటి ఆయన ఇప్పుడున్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదే 6.5 సైజులో ఒక ఆలయానికి ఒక ప్లాన్ ఇవ్వటం జరిగింది. ఆ ప్లాను అప్పుడు ప్రజలందరూ కూడా కలిసి ఇదే ఆలయ నిర్మాణాన్ని చేయటం జరిగింది. తర్వాత కాలక్రమేణా నూతన ఆలయ నిర్మాణాన్ని 2006లో శంకుస్థాపన చేసి ఇప్పుడున్నటువంటి సమస్తమైన ప్రాకారాలు కట్టడం జరిగింది. అయితే పూర్వం నుంచి కూడా స్వామివారి క్షేత్రంలో వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శనివారం కూడా ఆర్జిత సేవగా పంచామృతాభిషేకము, అదే రకంగా ప్రతి ఆదివారము కూడా హనుమద్ హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ హనుమద్ హోమ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాడు ఎవరైతే నవగ్రహ బాధలు కానీ ఈతి బాధలు కానీ పొందుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ హనుమద్ హోమం వల్ల శత్రు భయం కానీ ఇటువంటి వాద్యాలు కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో హనుమద్ హోమం చేసుకున్నట్లయితే వారికి శీఘ్రమే నెరవేరుతుందని చెప్పి నమ్మకం. అదే రకంగా స్వామివారికి 7 మంగళవారాలు కానీ 7 శనివారాలు కానీ ప్రదక్షిణాలు 27 చొప్పున ప్రదక్షిణాలు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. అదే రకంగా ఎవరైతే వివాహం కానటువంటి కన్యలు కానీ వివాహం కానటువంటి వరులు కానీ వివాహం అయ్యి దాంపత్య సుఖం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ప్రతి నెల పూర్వాభాద్ర స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి పూర్వాభాద్ర నక్షత్రంలో సువర్తల హనుమత్ కళ్యాణం, ఇవాళ పూర్వాభాద్ర నక్షత్రం ఇవాళ ఉదయమే స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో పంచుకున్నట్లయితే వారికి అన్యోన్యమైనటువంటి దాంపత్యము, అదే రకంగా చక్కటి వధువుల వివాహం శీఘ్రమే జరుగుతుందని చెప్పి సుమారుగా 40-50 సంవత్సరాల క్రితమే ఇక్కడ పరాశర సంహిత ఆధారంగా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా సువర్తల హనుమత్ కళ్యాణం ఇక్కడ జరుగుతుంది. అదే రకంగా హనుమత్ జయంతి, వైశాఖ బహుళంలో హనుమత్ జయంతి ఉత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, భాద్రపదంలో స్వామివారికి పవిత్రోత్సవాలు విశేషంగా జరుగుతాయి. సుమారుగా 1993 ఆ ప్రాంతంలో వారానికి ఒక్కరోజు మాత్రమే అన్నదానం కింద పెట్టేవారు, శనివారం మంగళవారం. అది 2002 దగ్గర నుంచి అది 2 రోజుల కింద మారింది, మంగళవారం శనివారం కింద. ఆ తర్వాత 2012 నుంచి నిరంతర అన్నదానం కూడా స్వామి భక్తుల యొక్క విరాళాలతోటి నిర్విరామంగా ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం స్వామివారి దగ్గర జరుగుతోంది. కాబట్టి భక్తులు అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోండి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఎంతో డెవలప్మెంట్స్ తోటి ఈ యొక్క కార్యక్రమం నిరంతరం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చంద్రన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితోటి అందరూ కూడా సమిష్టి కృషితోటి స్వామివారికి భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా కార్యక్రమాలు సాగుతున్నాయి. మధ్య ఆంజనేయ స్వామివారిని అందరూ దర్శించండి, ధరించండి.